జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. బయోగ్రఫీ ట్రెండ్ను పర్ఫెక్ట్గా పట్టుకుని యాత్రా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు డైరెక్టర్ మహి రాఘవ్. ఆంధ్రప్రదేశ్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. వైఎస్ఆర్ పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించారు. ఈ సినిమా సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టుకోవడమే కాదు, ఈ సినిమాకు సీక్వెల్ కావాలనే డిమాండ్ అప్పటి నుంచి వచ్చింది. మొత్తానికి ఇప్పుడు యాత్ర 2 కూడా మన ముందుకు వచ్చేసింది, షూటింగ్ పూర్తి చేసుకొని మరికొన్ని గంటల్లో విడుదలకు సిద్ధమవుతోంది. వైఎస్ఆర్ ఆయన తనయుడి జీవితంలో యథార్థంగా జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాఘవ్ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని 3 ఆటమ్ లీవ్స్, వి సెల్యులాయిడ్, శివ మేకా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి, జగన్ పాత్రలో జీవా నటించారు. ఇప్పటికే విడుదలైన యాత్ర 2 టీజర్, ట్రైలర్, సాంగ్ సినీ ప్రేక్షకులతో పాటు వైఎస్ఆర్ అభిమానుల గుండెలను టచ్ చేశాయి. ట్రైలర్ కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా ముందుగానే యూఎస్లో ప్రీమియర్స్ కొన్ని చోట్ల ప్రదర్శితమయ్యాయి. అక్కడి నుంచి టాక్ కూడా బయటకు వస్తోంది. ఎలా ఉందో చూద్దాం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాష్ట్రంలో ఎలాంటి ప్రతికూల వాతావరణాలు ఎదురయ్యాయి, జగన్పై ఎన్ని కుట్రలు జరిగాయనే అంశాన్ని తీసుకుని ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరపై చూపించారు డైరెక్టర్. ముఖ్యంగా ఇందులో జీవా జగన్ పాత్రలో నటించారు కాదు, ఒదిగిపోయారు. ఆ పాత్రని అంతలా ఓన్ చేసుకున్నారనే చెప్పాలి. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఇదే అంటున్నమాట. సీఎం జగన్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలని చూశారో, ఆయనపై అక్రమ కేసులు ఎలాంటివి వేశారో, దానివల్ల ఆయన కుటుంబం ఎదుర్కొన్న బాధని కళ్ళకు కట్టినట్టు చూపించారు డైరెక్టర్ మహి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నడుమ 2019 సంవత్సరంలో అఖండ మెజారిటీతో సీఎం అయ్యే వరకు జగన్ ప్రస్థానం ఎలా కొనసాగిందో ఈ చిత్రంలో అద్భుతంగా చూపించారు. ఇది జగన్ ఫ్యాన్స్కి ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చేలా ఉంది. సినిమా చూసిన వారు ముఖ్యంగా పొలిటికల్ అంశంగా చూసుకుంటే ఇది ఖచ్చితంగా జగన్ని అభిమానించేవారు, వైసీపీ అభిమానులు తొలి రోజు చూసే సినిమా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మంచి ఓపెనింగ్స్ అందుకుంటుందని కూడా అంటున్నారు. అంతేకాదు ఓవర్సీస్లో కూడా మంచి మార్కెట్ చేసుకుంది ఈ సినిమా. అక్కడ కూడా 90% వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది తొలి రోజు. గతంలో యాత్ర సినిమాను ఫిబ్రవరి 8, 2019 విడుదల చేశారు. అలాగే ఇప్పుడు యాత్ర 2ను కూడా అదే తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. 2024 ఫిబ్రవరి 8న నారా చంద్రబాబు నాయుడు పాత్రలో బాలీవుడ్ నటులు మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాత్రలో సుజానా, అలాగే వైఎస్ భారతి పాత్రలో కేతకి నారాయణ్ అద్భుతంగా నటించారు.